రైట్ ఓకే ఆడియో ఓకే ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు స్వాగతం. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెడుతున్నామంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు పొద్దున అమెరికా పర్యటన, సౌత్ కొరియా పర్యటన ముగించుకొని ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి మనం చూస్తున్నాం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటుంది, ఏ విధంగా పబ్లిసిటీ చేసుకుంటుంది. అందరూ మనం విజువల్స్ చూస్తున్నాం. డప్పులు, డ్యాన్సులు, పూల వర్షాలు, కేకలు, బొకేలు, ర్యాలీలు ఇవన్నీ చేస్తున్నారు. మేమేం చెప్పదలుచుకున్నామంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కేటీఆర్ గారు ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు 4 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినాం తెలంగాణ రాష్ట్రానికి. తద్వారా 24 లక్షల ఉద్యోగాలు, ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎప్పుడు కూడా ప్రచారం మీద మేము ఫోకస్ పెట్టుకోలేదు. మా ధ్యాస అంతా తెలంగాణ ఎట్లా బాగుపడాలి, గవర్నెన్స్ ఎట్లుండాలి, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా జరగాలి, వ్యవసాయ విస్తీర్ణం ఎట్లా పెరగాలి, ఇంటింటికి నల్లా నీళ్ళు ఎట్లా అందించాలి, కరెంటు కోతలు లేకుండా ఎట్లుండాలి తెలంగాణ రాష్ట్రం, తలసరి ఆదాయంలో నంబర్ 1 రాష్ట్రంగా ఎట్లా ఎదగాలి, స్థూల ఉత్పత్తిలో నంబర్ 1 రాష్ట్రంగా ఎట్లా ఎదగాలి, ఇట్లాంటివి వాటి మీద ఫోకస్ పెట్టుకొని ధ్యాస పెట్టుకొని ప్రచారానికి పబ్లిసిటీకి దూరంగా ఉండుకుంటూ మా పని మేము చేసుకుంటూ పోయినాం. సరే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పర్యటించి విదేశాలకు పోయి పెట్టుబడులు చేస్తే మంచిదే, ఎవరమన్నా ఆహ్వానిస్తాము, ఇట్స్ అ గుడ్ థింగ్ ఫర్ తెలంగాణ. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య నిరుద్యోగ సమస్య ఉంది. కాబట్టి పోయి పెట్టుబడులు చేస్తే ఉద్యోగ కల్పన ఉంటే మంచిదే. అందుకనే కేటీఆర్ గారు కూడా ట్విట్టర్లో విష్ చేసినారు. రేవంత్ రెడ్డి గారు పర్యటించే ముందు ఆల్ ద బెస్ట్ చెప్పినారు, పెట్టుబడులు తీసుకురండి అని చెప్పినారు. తద్వారా ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మంచిదే అని చెప్పినాము. మేము కూడా చాలా హోప్ చేసినాం, ఏదో తీసుకొస్తారు, ఏదో చేస్తారని చెప్పి. కాకపోతే బాధ కలిగించే విషయం ఏంటిదంటే ఓవైపు శ్రీధర్ బాబు గారు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ వండుకుంటూ అసెంబ్లీలో పాలసీ కంటిన్యూటీ అనేది మంచిది, గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్, ఈరోజు మేమున్నాం రేపు మీరు ఉంటారు, ఇది జరగాల్సిందే, ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియనే అంటారు. ఇంకోవైపు రేవంత్ రెడ్డి గారు లేచి నిండు శాసనసభలో తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది, అప్పుల కుప్పగా తయారైంది, ఎయిడ్స్ క్యాన్సర్ పేషెంట్ లాగా తయారైంది అని చెప్పి మాట్లాడారు. సర్వ సమాజం మొత్తం చూసింది, తెలంగాణ మొత్తం చూసింది, చాలా బాధ కలిగింది తెలంగాణ ప్రజలకు. ఇట్లా మాట్లాడే వ్యక్తి పోనీ 10 రోజులు పర్యటించారు కదా, ఏం మాట్లాడినరు, తెలంగాణకు పెట్టుబడులు తేయడానికి ఏం మాట్లాడి ఆకర్షించినరు, ఎట్లా తీసుకొచ్చారని చూస్తే ఒక్క వీడియో, ఒక్క 10 సెకండ్లు 15 సెకండ్లు కూడా మాకు ఎక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు, తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించినట్టయితే కనబడలేదు. ఈ పర్యటనలో వాళ్ళైతే రిలీజ్ చేయలేదు. శ్రీధర్ బాబు గారు ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ వండుకుంటూ కూడా కేవలం ఉత్సవ విగ్రహంలాగా అనిపించారు మాకు. అన్నింటిలో రేవంత్ రెడ్డి గారు ఎంఓయూలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు, వాళ్ళే మాట్లాడినట్టు ఫొటోస్ స్టిల్స్ కనబడతాయి. శ్రీధర్ బాబు గారు ఎక్కడ కూడా యాక్టివ్గా ఉండడం కానీ, మాట్లాడడం కానీ, హార్డ్ సెల్ చేయడం కానీ, తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించడం కానీ మేము ఎక్కడ చూడలేం. ఎవరన్నా ఎక్కడైనా చూసింటే మాకు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నంబర్ 2, సో మేము చెప్పేది ఏంటంటే ఈ పర్యటన మొత్తం ఇప్పుడే కాదు, 7 నెలల క్రితం దావోస్లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో రేవంత్ రెడ్డి గారు పర్యటించింది కూడా ఎట్లుంటుందంటే మా పార్టీ అధినాయకులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినట్టు సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, సరుకు లేదు, సంగతి లేదు, శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, అంతా ఉట్టిదే డబ్బా, బబ్రాజమానం, భజగోవిందం అట్లుంది. మేము డీటెయిల్గా చెప్తాను, దావోస్లో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, నిన్న మొన్న జరిగినటువంటి అమెరికా సౌత్ కొరియా పర్యటనలో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఎట్లుంటుంది. ఉదాహరణకి 2012లో ఆనాటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆశాకిరణం కిరణ్ కుమార్ రెడ్డి గారు 3 రోజుల గ్లోబల్ సమ్మిట్లో కాంగ్రెస్ ప్రభుత్వం 6.5 లక్షల కోట్లు ఆకర్షించింది పెట్టుబడులు అని చెప్పి ప్రచారం చేసుకున్నారు. ఇదేమేం చెప్పేది, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా ప్రచారాలకు ఇచ్చిన ప్రాధాన్యత పనుల మీద పెట్టదు. ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు, ఈ 6.5 లక్షల కోట్లలో 6.5 కోట్లు కూడా గ్రౌండ్ కాలేదు ఆనాడు. కానీ ప్రచారాలు, బ్యానర్ ఐటంలు, పతాక శీర్షికల మీద పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతోని హెడ్లైన్స్ రాయించుకోవడం, అనుకూల మీడియాలో బులెటిన్లు చేయించుకోవడం, ఇవన్నీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి పర్యటన మీద మీరు ఇవాళ రేపు చూడొచ్చు, ఇదంతా జరుగుతుంది. మేమేం చెప్పదలుచుకున్నామంటే అసలు వాస్తవాలు ప్రజలకు తెలవాలి. రేవంత్ రెడ్డి గారు 7 నెలల ముందు దావోస్ పోయినప్పుడు వాళ్ళు చేసుకున్న ప్రచారం 37,000 కోట్లు తీసుకొచ్చినాం తెలంగాణ రాష్ట్రానికి అని, ఇదే
నేషనల్ న్యూస్లో, దినపత్రికల్లో, లోకల్ న్యూస్లో పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్స్ రాయించి ప్రచారానికి ఇచ్చిన ప్రాధాన్యత. నిజానికి ఇప్పుడు 8 నెలలు గడుస్తున్నాయి ఈ దావోస్ పర్యటన జరిగి. ఇందులో మీరు చూస్తే 37,000 కోట్లలో ప్రధానంగా వీరు చేసుకున్న ఒప్పందం అదానీ గారితో 12,400 కోట్లు రూపాయలు. అంటే దాదాపు 37,000 అంటే 1/3 వాళ్ళు చేసుకుంది అదానీతోని. మేము చేసుకోలేదు అదానీతోని. కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ అదానీ కంపెనీ అనేది ఒక ఫ్రాడ్ కంపెనీ, దాని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. వైట్ కాలర్ క్రైమ్ చేస్తుంది ఆ కంపెనీ, స్టాక్ మార్కెట్ మ్యానిపులేషన్ చేస్తుంది అని చెప్పి ఉన్న ఆరోపణల మధ్యలో మనం దగ్గర రానియలేదు, ఎప్పుడు కూడా వాళ్ళని ఎంటర్ కానియలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు అలాయ్ బలాయ్ చేసుకొని ఒకవైపు రాహుల్ గాంధీ గారు పొద్దున లేస్తే నిన్న మొన్న కూడా చూస్తున్నారు వాళ్ళ మీటింగ్లో, సిడబ్ల్యూసి మీటింగో పదోన్నతకారుల మీటింగ్లో అయినప్పుడు ఆగస్టు 22వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా అదానీ మీద మనం ధర్నా చేయాలి, అదానీకి సెబీ మీద హిండెన్బర్గ్ ఇచ్చిన రీసెర్చ్ బయటపడ్డది, ఇదేదో అవకతవకలు జరిగినాయి పెద్ద ఎత్తున, మోడీ గారు షీల్డ్ చేస్తున్నారు అదానీ గారిని, అదానీ గారు మోడీ గారి బినామీ, అదానీ కంపెనీ ఈజ్ అ ఫ్రాడ్ కంపెనీ. పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఇటు పార్లమెంట్లో, బయట మీడియాలో, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఈయన మాట్లాడుతుంటాడు. ఇంకో పక్క మనం చూసేది ఈ విజువల్స్. అంటే రేవంత్ రెడ్డి గారు మరి రాహుల్ గాంధీ గారి కింద పనిచేస్తున్నాడా లేకపోతే సపరేట్గా పనిచేస్తున్నాడా, నాకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నాడో వారే చెప్పాలి. ఈయన చెప్పేది ఏంది, ఆయన చేసేది ఏంది. అయితే ఇది జరుగుతుంది కేంద్రంలో, ఇది వాళ్ళ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసేది ఇది. రాహుల్ గాంధీ గారు దీనికి సమాధానం చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు కాదు, రాహుల్ గాంధీ గారు చెప్పాలి. ఆగస్టు 22వ తారీఖు నాడు ఏదైతే దేశవ్యాప్తంగా ధర్నా చేస్తుందో కాంగ్రెస్ పార్టీ, మీ స్టాండ్ చెప్పండి, తెలంగాణలో మీ స్టాండ్ ఏంది, అదానీతోని ఒప్పందాలు చేసుకుంటున్నారా, ఆ 12,400 కోట్లు అయితే దావోస్లో చేసుకున్నారో అది క్యాన్సిల్ చేయబోతున్నారా. ఇంకో ఒప్పందం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం హైదరాబాదు ప్రజల ముక్కుబిండి ఎలక్ట్రిసిటీ బిల్లులు వసూలు చేసే కాంట్రాక్టు కూడా అదానీ గారికి ఇవ్వబోతున్నట్టు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి న్యూస్. మరి దీని మీద కూడా క్లారిటీ ఇవ్వాలి. రాహుల్ గాంధీ గారు ఇస్తారా, రేవంత్ రెడ్డి గారు ఇస్తారా, కాంగ్రెస్ పార్టీలు ఎవరు ఇస్తారో ఇవ్వండి, దయచేసి ప్రజలకు తెలవాలి. అదానీ గారి పెట్టుబడుల మీద మీకున్న స్టాండ్ ఏంది, మా క్లారిటీ కావాలి, తెలంగాణ ప్రజలకు క్లారిటీ కావాలి. ఈ 36,000 కోట్లు 37,000 కోట్ల దావాస్లో 12,500 కోట్లు అదానికి అయిపోయింది. ఇంకో అనౌన్స్మెంట్ వాళ్ళు చేసుకుంది ఆనాడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, గోధీ ఇండియా కంపెనీ. ఈ గోధీ ఇండియా కంపెనీ 8,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి పుంకాలుగా వాళ్ళ అనుకూల పత్రికలలో, మీడియాలో రాయించుకోవడం జరిగింది ఆనాడు దావోస్ పర్యటన సందర్భంలో. సరే, ఈ గోధీ మీడియా ఏంది, కథ ఏంది, 8,000 కోట్లు ఎడికెళ్ళి పెడుతుంది, అసలు దీని కార్యకలాపాలు ఏంది అని చూస్తే ఇదే లేటెస్ట్ అప్డేటు 12 ఆగస్టు 2024. దీని ప్రకారం గోధీ ఇండియా అనే కంపెనీకు ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ కేవలం 1,50,00,000, 1,50,00,000. పెయిడప్ క్యాపిటల్ వచ్చేసి 74,86,000 రూపాయలు, లెస్ దెన్ 75 lakhs. దిస్ ఈజ్ ది కంపెనీ గోధీ ఇండియా, ఏదైతే 8,000 కోట్లు పెట్టబోతుంది తెలంగాణలోని దావోస్లో రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసుకున్నారో ఆ కంపెనీ డీటెయిల్స్. సరే, అట్లాంటి కంపెనీ దీని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ చూస్తే, లాస్ట్ 1 year ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూస్తే ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ ఏంటిది అయ్యా అంటే 27 లక్షల రూపాయల లాస్. 27 లక్షల రూపాయల లాస్లు ఉన్నటువంటి కంపెనీ, ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో చూపించుకునే కంపెనీ, కేవలం 1,50,00,000 పెయిడప్ క్యాపిటల్ ఉన్న కంపెనీ 8,000 కోట్లు తెలంగాణలో పెట్టబోతుంది అంటే ఇట్ రైజెస్ అ లాట్ ఆఫ్ ఐబ్రోస్, అనుమానాలు వస్తాయి. ఈ కంపెనీ ఏం చేస్తుంది, ఇటు కార్యకలాపాలు ఏంది, డబ్బులు ఎడికెళ్ళి తెస్తుంది అంటే గాలికి ఏది వస్తుంది చెప్పి జనాలని పిఆర్ చేసుకోవాలి, పబ్లిసిటీ చేసుకోవాలి. గత ప్రభుత్వం కన్నా నేను ఎక్కువ పెట్టుబడులు తెచ్చిన, గత మంత్రుల కన్నా నేను గొప్ప మంత్రిని అని చెప్పుకునే ప్రయత్నం తప్ప ఇక్కడ ఫ్యాక్ట్స్ గ్రౌండ్ అయింది ఏది లేదు. అది రెండో కంపెనీ. ఇంకా మూడో కంపెనీ, ఇది అఫీషియల్ తెలంగాణ సీఎంఓ కార్యాలయం నుంచి వచ్చిన ట్వీటు, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ. దావోస్లో వీళ్ళు చేసిన అనౌన్స్మెంట్లో ఇదొకటి మేజర్ అనౌన్స్మెంట్. 9,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నాం. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ప్లాంట్ 1,500 మెగావాట్ల ప్లాంట్ తెలంగాణలో మేము పెట్టబోతున్నామని చెప్పి, ఇంకో 9,000 కోట్లు పెట్టబోతున్నామని చెప్పి చేసిన ఎంఓయూ ప్రకటన. పోనీ ఇదేందయ్యా అని చూస్తే జేఎస్డబ్ల్యూ ఈజ్ అ బిగ్ కంపెనీ. కాకపోతే ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే ఏప్రిల్ 2022 అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సంవత్సరాల కింద జరిగిన ఎంఓయూ అది.
మొన్న రేవంత్ రెడ్డి గారు దావోస్లో పోయి నేను చేసుకున్న జేఎస్డబ్ల్యూతో 9,000 కోట్లు ఆయన చేసుకుంది కాదు. ఇది అఫీషియల్ స్టేట్మెంట్ ఫ్రమ్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కంపెనీ విచ్ క్లియర్లీ స్టేట్స్ we have entered into the memorandum of understanding with government of Telangana ఆనాడు 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వంతో టు సెటప్ 1500 మెగావాట్ కెపాసిటీ ఆఫ్ హైడ్రో పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్. ఇక్కడ 2 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్పింది కూడా ఇదే ప్రాజెక్ట్. మీరు దయచేసి చూడాలి, ఇక్కడ 9,000 crore 1,500 మెగావాట్ల ప్రాజెక్ట్, సేమ్ థింగ్. సో ఇది వీళ్ళు చేసిన ప్రచారం. ఇది 2 ఏళ్ల క్రితమే జరిగిన ఎంఓయూ స్టేట్మెంట్ జేఎస్డబ్ల్యూ కంపెనీ ఇచ్చింది అఫీషియల్గా. ఇది కూడా ఉంది ట్వీట్ జేఎస్డబ్ల్యూ హ్యాండిల్ నుంచి, వాళ్ళ ఆనాడు చేసిన ట్వీటు. మేము పెట్టబోతున్నాం 1,500 మెగావాట్ల ప్లాంట్ తెలంగాణలో పెట్టబోతున్నామని చెప్పి 2022 ఏప్రిల్ నాడు ఇచ్చినటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ త్రూ ట్విట్టర్. సో ఇదే పెట్టుబడి మళ్ళీ పెట్టినాం మేము అన్నట్టు కొత్త ఎంఓయూ కొత్త పెట్టుబడులని ప్రజలను ఎగమార్చి మాయ చేసి గొప్ప పెట్టుబడులు తెస్తున్నా అని చెప్పి ఒక పిఆర్ యాక్టివిటీ, ఒక పబ్లిసిటీ స్టంట్ చేసినారు. పోనీ అదైపోయింది. ఇంకో సంస్థ వెబ్ వర్క్స్, దావోస్లో ఈ వెబ్ వర్క్స్ సంస్థ కూడా 5,200 కోట్లు పెట్టుబడి పెట్టబోతుందని ఎంఓయూ చేసుకున్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడము, ఇక్కడ పుంకాలుగా రాయడము. కాకపోతే వాస్తవం ఏంటంటే ఈ వెబ్ వర్క్స్ అనే కంపెనీ కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందమే. ఇది హిందూ బిజినెస్ లైన్, సో నేషనల్ న్యూస్ పేపర్. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినారు. ఈయన ఎప్పుడైతే ఎంఓయూ చేసుకున్నారో అప్పుడే రాసినారు, WebWorks, a data center company, has announced an investment of this many crores in Telangana. The company, which already has data centers in Mumbai, Bengaluru, Pune and Delhi, it opened a data center in Hyderabad in May 2023. May 2023 అంటే లాస్ట్ ఇయర్ 2023లోనే తెలంగాణకు డేటా సెంటర్ పెట్టినాం మేము అని అనౌన్స్ చేసినారు నేషనల్ న్యూస్లో. అప్పుడున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ఇది కూడా వీళ్ళు ఏదో క్లెయిమ్ చేసుకొని మేము కొత్తగా తెచ్చినాము అనడానికి వీల్లేదు. ఆ డేటా సెంటర్ పెట్టకముందు వెబ్ వర్క్స్ వాళ్ళు ఇచ్చిన ఎకనామిక్ టైమ్స్లో ఆర్టికల్ హైదరాబాద్లో పెట్టబోతున్నాం. డేట్ చూడండి మీరు, 2022లో, 2 years బ్యాక్, బిఫోర్ సీఎం రేవంత్ రెడ్డిస్ దావోస్ ట్రిప్. పెట్టబోతున్నాం 1,20,000 స్క్వేర్ ఫీట్ ఫెసిలిటీలో డేటా సెంటర్ పెట్టబోతున్నాం అని చెప్పారు. 2022లో 23లో పెట్టినారు. ఇప్పుడు 24లో రేవంత్ రెడ్డి గారు తెచ్చిన పెట్టుబడి కాదు అది. సో కూలంకషంగా మేము చెప్పేది ఏంటంటే దావోస్ పర్యటన ఇది. దావోస్లో 37,000 కోట్లను వాళ్ళు చేసుకున్న ప్రచారంలో 12,400 కోట్లు అదానీ సంస్థ, 9,000 కోట్లు జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, 8,000 కోట్లు గోధీ ఇండియా, 5,200 కోట్లు వెబ్ వర్క్స్. అన్నీ కలిపితే కూలంకుషంగా 34,000 కోట్లు. 34,000 కోట్లు, 37,000లో 34,000 కోట్లు అంటే దాదాపు 90% పైన, 90% పైన ఐదర్ గత ప్రభుత్వం చేసుకున్న ఎంఓయూల ద్వారా వచ్చిన పెట్టుబడులే, లేదా గోధీ ఇండియా లాంటి లేకపోతే అదానీ లాంటి ఫ్రాడ్ కంపెనీస్తో చేసుకున్న ఒప్పందాలు తప్ప కొత్తగా ఏదో తీసుకొచ్చి బ్రహ్మాండమైన కంపెనీలను తెచ్చి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఉద్యోగోపాధికి అవకాశాలు కల్పిస్తామని చెప్తే నమ్మడానికి తెలంగాణ ప్రజలు అమాయకులు గారు. మేము అడుగుతాం, ప్రతిపక్షంగా మాకు బాధ్యత ఉంది కాబట్టి మేము తెలుసుకుంటాం ఈ కంపెనీలు ఏంది, వీటి బాగోతాలు ఏంది, పెట్టుబడులు ఏడికెళ్ళి పెడుతున్నాయి, ఇవన్నీ మేము చెప్పదలుచుకున్నాం కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం. మా చెల్లి పెళ్ళి గల్లీలో జరగాలి మళ్ళీ అన్నట్టు కేవలం దావోస్ కాదు, నిన్న మొన్న జరిగిన అమెరికా పర్యటనలో కూడా అదే బాగోతుంది. అది కూడా చెప్తాం. ఇప్పటివరకు దావోస్ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు అఫీషియల్గా సీఎంఓ హ్యాండిల్ నుంచి చాలా పోస్ట్ పెట్టారు. ఈ కంపెనీని కలిసినాం, అమెజాన్ని కలిసినాము, గూగుల్ని కలిసినాము, యాపిల్ని కలిసినాము. యాపిల్ ఆఫీస్ బయట, లోపల ఫోటో ఎందుకు రాలేదో మనది, బయట దిగిన ఫోటో. మొనార్క్ ట్రాక్టర్ యుఎస్ కంపెనీ కలిసినాము, వాళ్ళతో మాట్లాడినాము, ఛాయ్ పానీ తాగినాము అని చెప్పారు. కానీ ఈ కంపెనీలను కలిసినాక అఫీషియల్గా వాళ్ళు ఏం పెట్టుబడులు పెట్టబోతున్నారు, ఎప్పుడు పెట్టబోతున్నారు, తద్వారా ఎన్ని ఉద్యోగాలు కల్పించబోతున్నారు అన్నది ఎక్కడ కూడా ప్రకటన జరగలేదు. మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అడిగేది ఏంటంటే, ఏదైతే కాంగ్రెస్ పార్టీ 31,500 కోట్ల పెట్టుబడులు సాధించిండు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారో మేము అదే అడుగుతున్నాం. ఎక్కడి నుంచి వచ్చినాయి 31,000 నంబర్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? సీఎంఓ కార్యాలయం నుంచి అఫీషియల్గా చేసిన పోస్టులలో ఎక్కడ కూడా మెన్షన్ లేదు. కేవలం 2-3 కంపెనీలతో ఆయన ఒప్పందాలే మెన్షన్ చేసిర్రు. అది కూడా చెప్తాను మీకు, ఎట్లాంటి కంపెనీలతో వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు.
ఇప్పుడు ఈ జరిగిన కంపెనీలు కాకుండా వేరే కంపెనీలతో కూడా రేవంత్ రెడ్డి గారు వారి బృందం మిత్రమండలి చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ అందరు కలిసి వెళ్ళినారు. మంచిదే, ఏదో కొత్త కంపెనీలతో మాట్లాడి కొత్త ఒప్పందాలు చేసుకొని తెలంగాణకు పెట్టుబడులు చేస్తున్నారని. కానీ మీకు తెలవాల్సింది ఏంటంటే ఈ లిస్టులో ఉన్న కంపెనీలను కలిసినామని చెప్పి వాళ్ళు అఫీషియల్గా చెప్పినారు. కాబట్టి ఎన్ని పెట్టుబడులు చేస్తున్నాము, ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పలేదు. ఎందుకంటే ఈ అన్ని కంపెనీస్తోని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే చర్చలు జరిగినాయి, ఎంఓయూలు అయినాయి. డేట్తో పాటు చెప్తున్నాం మేము. ఇప్పుడు వీళ్ళ టూర్లో ఏదైతే కంపెనీస్తో మేము మా చర్చలు చేసినామని లిస్ట్ చేసిర్రో అన్ని కంపెనీస్తో గత ప్రభుత్వం చర్చలు జరిపిందే, ఎంఓయూలో ఒక అండర్స్టాండింగ్కి వచ్చినాయి. కంపెనీ పేరు ఆర్సీసీఎం 2015లో 19లో బీఆర్ఎస్ ప్రభుత్వం చర్చలు చేసింది, ఎంఓయూలు చేసుకున్నారు. అమెజాన్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద క్యాంపస్ గచ్చిబౌలిలో బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే 2016లోనే చర్చలు జరిగినాయి, ఎంఓయూ జరిగింది. మొనార్క్ ట్రాక్టర్స్ జూలై 2022, అమెజాన్ వెబ్ సర్వీసెస్ జనవరి 23, చార్ల్స్ ష్వాబ్ మే 2023, ఆర్ఎం ఈక్విటీ మే 2023, కార్నింగ్ సెప్టెంబర్ 23. సో ఇవన్నీ కంపెనీస్ అయితే వాళ్ళు చెప్తున్నారో మేము కలిసినాము, మాట్లాడినాము, వాళ్ళు పెట్టబోతున్నారు పెట్టుబడులు అని. ఎక్కడ కూడా పెట్టుబడి గురించి మాట్లాడలేదు. కలిసినాము, మాట్లాడినామని చెప్పినది. కానీ మేము ఆల్రెడీ గత ప్రభుత్వం చేసిందే, కొత్తగా రేవంత్ రెడ్డి గారు చేసి పెట్టుబడులు ఆకర్షించి అదనంగా ఏం తీసుకొచ్చారో వాళ్ళు ఇప్పటివరకు చెప్పలేదు, మాకు తెలియదు. ఈ మొత్తం అమెరికా సౌత్ కొరియా పర్యటనలో 2 కంపెనీల మీద చాలా ప్రచారం జరిగింది సోషల్ మీడియాలో. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా బ్రహ్మాండంగా ఎక్స్పోజ్ చేసినారు. రేవంత్ రెడ్డి గారు ఏవైతే ఫ్రాడ్ బోగస్ కంపెనీలతోని ఒప్పందం చేసుకున్నారో అమెరికాలో బయటపెట్టి పూర్తి వాస్తవాలతోని ఫ్యాక్ట్స్తోని బయటపెట్టారు. అది కూడా ఒక్కసారి టచ్ చేద్దాం మనం. అందులో ముఖ్యంగా వాల్ష్ కర్రా హోల్డింగ్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ 839 కోట్లు పెట్టబోతుంది తెలంగాణలో అని చెప్పి ఒక ఎంఓయూ చేసుకున్నారు. ఈయన గ్రెగరీ వాల్ష్, ఈయన ఫనీ కర్రా, దే ఆర్ ది డైరెక్టర్స్ ఆఫ్ ది కంపెనీ. ఈ ఫనీ కర్రా ఎవరు అని చూస్తే, సరే ఆయనకి చంద్రబాబు నాయుడు గారితోని లోకేష్ గారితోని సత్సంబాలు ఉండింటాయి, మంచి ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, మాకు అది సంబంధం లేదు, వారు ఎవరైనా కావచ్చు. అసలు ఆ కంపెనీ ఏంది అని చూస్తే కేవలం ఉన్న 50 షేర్లు. ఇది అఫీషియల్ స్టేట్మెంటు. గ్రెగరీ రాబర్ట్ వాల్ష్కి ఉన్న 50 షేర్లు, ఫనీ కుమార్ కర్రాకు ఉన్న 50 షేర్లు. ఈ కంపెనీ ఎప్పుడు పెట్టిర్రు అయ్యా అని చూస్తే మొన్న ఈ సంవత్సరం మార్చ్, ఒక 4 నెలల కింద పెట్టిన కంపెనీ. ఇప్పటి వరకు ఎట్లాంటి కార్యకలాపాలు జరగలేదు ఈ కంపెనీలో. వీళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఈ కంపెనీతోని మన ముఖ్యమంత్రి గారు 839 కోట్లు వాళ్ళు తెలంగాణలో పెడతారు అని చెప్పి ప్రచారం చేసుకున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైనది, చాలా ఐబ్రోస్ రైజ్ చేసి ఇదేదో తేడా ఒప్పందం జరిగింది అనే విధంగా చేసుకున్న ముఖ్యమైన ఒప్పందం తెలంగాణ ప్రజానీకానికి తెలవాల్సింది స్వచ్ఛ్ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ స్వచ్ఛ్ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 1000 కోట్లు తెలంగాణలో పెట్టబోతుంది అని చెప్పి ఎంఓయూ చేసుకున్నారు. సరే చేసుకున్నారు. ఈ స్వచ్ఛ్ బయోగ్రీన్ కంపెనీ ఎవరయ్యా దీని ఓనర్సు, ఎవరయ్యా దీన్ని నడిపించేదని చూస్తే వేదవల్లి శివానందరెడ్డి, అనుముల జగదీశ్వర్ రెడ్డి, ఇద్దరు డైరెక్టర్ స్వచ్ఛ్ బయోగ్రీన్కి. ఈ వేదవల్లి శివానందరెడ్డి అనే అతను ఏదో ఉత్తరప్రదేశ్లో ఏదో బార్ నడిపిస్తాడు, అక్కడ ఏదో కంపెనీ నడిపిస్తాడని తెలిసింది. అనుముల జగదీశ్వర్ రెడ్డి గారు అయితే మన ముఖ్యమంత్రి గారి స్వయాన సోదరుడు, తమ్ముడు. ఆయన ఒక డైరెక్టర్, ఈయన ఒక డైరెక్టర్, శివానందరెడ్డి అండ్ జగదీశ్వర్ రెడ్డి. సరే తమ్ముడు అయితే కంపెనీ పెట్టొద్దు, పెట్టుబడులు పెట్టొద్దు అనే డౌట్ ఏం లేదు, ఎవరైనా పెట్టొచ్చు, ఆహ్వానిస్తాం. కానీ ఇందులో డౌట్ వచ్చేది అంటే ఈ కంపెనీ పెట్టింది, స్థాపించింది 21 జూలై 2024. అంటే రేవంత్ రెడ్డి గారు అమెరికాకి వెళ్ళే కేవలం 10 రోజుల ముందే ఈ కంపెనీని స్థాపించారు. కేవలం 10 డేస్, జస్ట్ 10 డేస్ ముందు పెట్టిన కంపెనీ 1000 కోట్ల పెట్టుబడి పెడుతుందని ఒప్పందం చేసుకొని, పోనీ ఉన్న ఇద్దరు డైరెక్టర్లు ఎవరు ఒప్పందం చేసుకోలేదు ఎంఓయూ. ఈ అజ్ఞాత వ్యక్తి హర్ష పసునూరి, ఈయన ఎవరు, ఈయనకి ఈ స్వచ్ఛ బయో కంపెనీకి రేవంత్ గారి సోదరులు డైరెక్టర్గా ఉన్నటువంటి కంపెనీకి ఏం సంబంధము ఎవరికి తెలియదు, మాకైతే తెలియదు. ఈయనతోనే ఎంఓయూ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. సరే ఆయన రేవంత్ రెడ్డి గారి సోదరులు, ఈయన కంపెనీలో డైరెక్టర్ కాదు, 10 రోజుల కింద పెట్టిన కంపెనీలో ఆయన పాత్ర ఏంది మాకు తెలియదు.
రేవంత్ రెడ్డి గారు కూడా పరిచయం అనుకుంటా, గతంలో దిగిన ఫోటో ఎవరైతే ఎంఏయూ ఎక్స్చేంజ్ చేసుకున్నారో. సో మా అనుమానం ఏంటంటే 10 రోజుల ముందు పెట్టిన కంపెనీ, ఎటువంటి బ్యాలెన్స్ షీటు ఫైనాన్షియల్స్ లేని కంపెనీ ఏ విధంగా పెట్టుబడి పెట్టబోతుంది తెలంగాణలో 1000 కోట్లు. రిలీజ్ వైట్ పేపర్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ప్రతిదానికి శ్వేతపత్రం, వైట్ పేపర్ రిలీజ్ చేయండి. విద్యుత్ కొనుగోళ్ల మీద వైట్ పేపర్ రిలీజ్ చేసిర్రు, మంచిదే. మేము దానికి నిటారుగా నిలబడి మేము సమాధానాలు చెప్పినాం అసెంబ్లీలని. అప్పుల మీద వైట్ పేపర్ అన్నారు, మేము శ్వేతపత్రం ఇచ్చి ఎన్ని ఆస్తులు సృష్టించినామో గత 10 ఏళ్లలో దాదాపు 50 లక్షల కోట్ల ఆస్తులు సృష్టించినాం తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం. మేము చెప్పినాం. ఇప్పుడు మేము అడిగేది, ఈ సంస్థలతో మీరు చేసుకున్న ఒప్పందాల ద్వారా పెట్టుబడులు ఎట్లా వస్తున్నాయి, ఏ రూపంగా తెలంగాణకు తేబోతున్నారు, మీరు ప్రభుత్వంగా వాళ్ళకి ఏం హామీలు ఇచ్చిండ్రు, భూములు ఇస్తారా, తెలంగాణలో విలువైన భూములు ఇస్తారా, రాయితీలు ఇస్తారా, కరెంటులో కానీ వాటర్లో కానీ ఏందనేది మీరు చెప్పాలి. వైట్ పేపర్ రిలీజ్ చేయండి, లేకపోతే అనుమానాలు ఉంటాయి, పెద్ద ఎత్తున మేము ప్రజల్లోకి తీసుకుపోతాం. ఇట్లాంటి కంపెనీలు ఎంటర్ అవుతున్నాయి తెలంగాణలో. దీని తర్వాత సరే, ఇది అమెరికా టూరు. సో వాళ్ళు 31,000 కోట్లు అనేది మాకు ఇప్పటికీ క్లారిటీ లేదు, ప్రజలకు లేదు. అఫీషియల్గా సీఎంఓ హ్యాండిల్లో కూడా ఎక్కడ కూడా మెన్షన్ కాలేదు 30,000 కోట్లని. జరిగింది ఇది గత ప్రభుత్వం చేసిన చర్చలే, అవే ఎంఓయూలు మళ్ళీ చెప్పుకోవడం, ఈ అనుమానాలు వచ్చే కంపెనీలతో కొత్త ఒప్పందాలు చేసుకోవడం తప్ప ఏమీ జరగలేదు ఈ టూర్లో. మేము చెప్పేది ఇంకొకటి ముఖ్యమైన విషయం. ఈరోజు బహుశా ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయంలోనే ఇంకొద్దిసేపట్లోనే రేవంత్ రెడ్డి గారు కాగ్నిజెంట్ టెక్నాలజీ కంపెనీకి శంకుస్థాపన చేయబోతున్నారు. 10 రోజుల ముందే అమెరికా టూర్లో వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు కాగ్నిజెంట్తోని. ఇంత ఫాస్ట్గా ఆగమేఘాల మీద కాగ్నిజెంట్ టెక్నాలజీ, మరి రేవంత్ రెడ్డి గారి చేతిలో అల్లావుద్దీన్ అద్భుత ద్వీపం జీని ఎవరైనా ఉన్నారో ఎందుకు 10 రోజుల ముందు మాట్లాడుకోగానే ఎంఓయూ అనగానే ఒప్పందం అయిపోయింది, కంపెనీ ఇటు వచ్చింది, సైట్ చూసిర్రు, ప్రభుత్వం అలాట్ చేసింది ల్యాండ్, వీళ్ళు ఇలా బిల్డింగ్ సెలెక్ట్ చేసుకున్నారు, అందులో శంకుస్థాపన ప్లాన్ చేసుకున్నారు. ఏంది ఇది? ఇప్పుడు అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలంటారు. ఇది 2022లో ట్వీట్ రియల్ ఎస్టేట్ కంపెనీ. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే శంకుస్థాపన చేయబోతున్నారో ఇవాళ కాగ్నిజెంట్ది, 2022 2 ఏళ్ల క్రితమే కాగ్నిజెంట్ టెక్నాలజీ అనే సంస్థ అదే బిల్డింగ్లో కోకాపేటలో 10 లక్షల స్క్వేర్ ఫీట్ 10 lakh స్క్వేర్ ఫీట్ 1 million స్క్వేర్ ఫీట్ తీసుకుంటున్నాము, మేము అక్కడ ఎక్స్పాండ్ చేసుకోబోతున్నామని చెప్పి వచ్చిన ట్వీట్ ఇది. ఇన్ఫ్యాక్ట్ ఇది బిల్డింగ్ కోకాపేటలో రేవంత్ రెడ్డి గారు ఈరోజు పోయి శంకుస్థాపన చేయబోతున్నారు. అదేదో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన ఘనత, నేను పోయి అమెరికాలో మాట్లాడి తెచ్చిన పెట్టుబడి ఇంకా కాదు. కాగ్నిజెంట్ అనేది ఉన్నది తెలంగాణలో. డిఎల్ఎఫ్ సైబర్ సిటీ గచ్చిబౌలిలో ఒక ఆఫీస్ ఉన్నది, రాయేజా మైండ్ స్పేస్లో ఒక ఆఫీస్ ఉన్నది, హైటెక్ సిటీలో ఉన్నది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐఎస్బి రోడ్లో ఉన్నది. వాళ్ళకి కెపాసిటీ పెంచుకోవడానికి 2 ఏళ్ల క్రితం వాళ్ళు తీసుకున్న ప్రాపర్టీ ఇది. ఇందులో వాళ్ళు ఫిట్అవుట్స్ చేసుకొని సెటప్ చేసుకొని ఈరోజు ఇనాగ్రేట్ చేసుకుంటున్నారు. దానికి రేవంత్ రెడ్డి గారు పోతున్నారు. దీనికి రేవంత్ రెడ్డి గారికి సంబంధం లేదు అసలు. ఈయన పోయిన అమెరికా ట్రిప్కి ఇవాళ జరిగే కాగ్నిజెంట్ సెంటర్ ఓపెనింగ్కి సంబంధం లేదు. ఇదొకటి క్లారిటీ. ఇంకొకటి ముఖ్యమైన వీడియో కూడా చూపించాలి. మేము ఆనాడు కేటీఆర్ గారు విదేశీ పర్యటనలు పోయినప్పుడు పెట్టుబడుల కోసం అహర్నిష్టలు కష్టపడి, అంటే ఎంత కఠోర పరిశ్రమ చేయాల్సి వస్తుంది పెట్టుబడులు తేయడానికి అనేది మాకు తెలుసు. ఉటి అనే పొంకనాలు కొడితే, చాయ్ బిస్కెట్ తాగి టైంపాస్ చేస్తే రావు పెట్టుబడులు. అయితే పెట్టుబడులు తేవడానికి కాదు, నువ్వు ఇక్కడ దోచుకున్న వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి పోతున్నావు. నేను అడుగుతున్నా, నువ్వు ఎన్ని దేశాలు తిరిగి వచ్చినావు, నీ తిరుగుడికి ఎంత ఖర్చు అయింది, నీ భోగాలకు నువ్వు తెచ్చిన పెట్టుబడులతో శ్వేతపత్రం చేయి. ఇవాళ నువ్వు పోయిన ప్రతి దేశంలో పెట్టుబడులకు అనుకూలమా కాదా? నువ్వు పారిపోయి దాచుకోవడానికి స్థావరాల కోసం ఎత్తుక్కుంటున్నావు తప్ప నువ్వు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కాదు. ఏదో డావోస్న వాళ్ళు పిలిచినట్టు, ఈయనేదో పోయి అపూర్వ గౌరవం అన్నట్టు మొత్తం పూటకం ఫ్రాడ్. ఆ వరల్డ్ ఎకనామిక్ కాన్ఫరెన్స్ లో ఆహ్వానం కాదు, సాధారణంగా ఎవరు పోయి దానికి ఇంత అమౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే పిలుస్తారు. ఆ విధంగా కేటీఆర్ డావోస్ కూడా జరిగింది. అది పెట్టుబడుల సంగతి దేవుడు, వీళ్ళు పోయి ఏదో పార్టిసిపేట్ లాగా రిజిస్ట్రేషన్ చేసుకొని
అలా మాట్లాడొస్తే సౌత్ కొరియా అంటాడు, జపాన్ అంటాడు, అదంతా మన డబ్బులతోనే తిరగడం. అదేం పెట్టుబడి రావడం లేదు, మందు లేదు, మషాయం లేదు. మరి ఇప్పుడు ఎవరు డబ్బుతో పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం? రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ప్రజల డబ్బు కాదా అది? అంటే ఇప్పుడు నేను అనొచ్చా? రాజభోగాల కోసం పోయినరు, విహారయాత్రలకు పోయినరు, జల్సాలు చేసిండ్రు, ప్రజాధనం వృధా చేసిర్రు, రూపాయి తెచ్చింది లేదు, పెట్టుబడి ఒక ఉద్యోగం క్రియేట్ చేసింది లేదు, మేము అనొచ్చా? అంటే ఆనాడు వాళ్ళు కూడా బాధ్యతమైన అపోజిషన్ నుండి ఇట్లాంటి చులకన చేసి మాట్లాడే పద్ధతి ఏదైతుందో మేము మాట్లాడం. ఎందుకంటే మాకు ఆ సంస్కారం ఉంది. మేము తెలంగాణకు పెట్టుబడులు రావాలని కోరుకునేటోళ్ళం. తెలంగాణ ప్రయోజనాల మీద నమ్ముకున్న నాయకుని కోసం మేము పనిచేస్తున్నాం. వీళ్ళ లెక్క ఏదో చులకన చేయాలి, ఈగో పెంచుకొని పొద్దున్న లేస్తే తిట్ల పురాణం అద్దుకోవాలి అని లేదు మాకు. ఇది ఇప్పుడు వీళ్ళు చెప్పిందే నేను చెప్తున్నా. మరి మీరెందుకు పోయినరు? మీరేం పెట్టుబడులు తెచ్చారు? వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మాకు ఇన్ని అనుమానాలు ఉన్నాయి. గతంలో ప్రభుత్వం తెచ్చిన ఎంఓయూలనే మళ్ళీ మీరు చెప్తున్నారు. గతంలో ఇది కాగ్నిజెంట్ అనౌన్స్ చేసిన దానికే అదో పాత గోడకి కొత్త సున్నం కొట్టడానికి పోతున్నట్టుంది మన గుంపు మేస్త్రి గారు. పాత గోడకి కొత్త సున్నం కొట్టబోతున్నారు. ఆల్రెడీ అయిపోయిన ఒప్పందము కాగ్నిజెంట్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. 2 నెలల క్రితమే వాళ్ళు అనౌన్స్ చేసిర్రు. ఇవాళ పోయి ఈయన శంకుస్థాపన చేసి నేనేదో 15,000 ఉద్యోగాలు క్రియేట్ చేసినా ఎవరిని మోసం చేస్తున్నారు? ఎవరిని గుమాయిస్తున్నారు? తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. ఎస్, బరాబర్ మేము ఎక్స్పోజ్ చేస్తాం. నిన్న మొన్న ఒక పార్లమెంట్ సభ్యుడు మాట్లాడుతున్నాడు. ఏఐసిసి పదోన్నత గారు, ఇంకొక ఆయన ఏఐసిసి సెక్రటరీ ఆయన మాట్లాడుతున్నాడు. ఒక మంత్రి గారు వారు మాట్లాడుతున్నారు. పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీకి పని పాడలేదు, సోషల్ మీడియాలో మమ్మల్ని అటాక్ చేస్తున్నది, ఎవరండి దుష్ప్రచారం చేసేది? ఈరోజు మేము చూపించిన అన్ని ఫ్యాక్ట్స్, ఇట్స్ అ పబ్లిక్ డాక్యుమెంట్. ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, ఎవరన్నా వెళ్ళి తీసుకోవచ్చు. ఇదేం కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ కావు, మార్పు చేసిన ఫోటోలు కాదు, ఏమీ కాదు. ఇట్స్ అవుట్ దేర్ ఆన్ ఇంటర్నెట్. ఎనీబడీ కెన్ గో సర్చ్, స్పెండ్ దేర్ టైమ్, గెట్ ద ఫ్యాక్ట్స్ అవుట్. అవే మేము ప్రజల పక్షాన మిమ్మల్ని అడుగుతున్నాం. ఈ కంపెనీలేంది, ఈ పెట్టుబడులేంది, ఈయనెవరు, ఒప్పందాలు చేసుకున్న వాళ్ళు ఎవరు? పాత ప్రభుత్వం చేసింది మేము చేసుకున్నామని వీళ్ళు చెప్పుకున్నాడు ఏంది? ఇంత ప్రచారం మీద పిచ్చేంది, ఇంత పబ్లిసిటీ మీద పిచ్చేంది? రాష్ట్రంలో 1,00,000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈరోజు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రోజు చూస్తున్నాం. మున్సిపల్ మినిస్టర్ లేడు, కుక్క కాట్లు, చిన్న పిల్లలకు చనిపోతున్నారు. బాధ్యత ఎవరికి పోయి చెప్పుకోవాలి? ఊర్లలో, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో పాము కాట్లు, అడల్టరేటెడ్ ఫుడ్, పాయిజనస్, పిల్లలు చచ్చిపోతున్నారు, చిన్న పిల్లలు. విద్యాశాఖ మంత్రి లేడు, ఎవరికి చెప్పుకోవాలి? దోమల బెడద, కుక్కల బెడద, చెత్త క్లీన్ చేస్తలేరు హైదరాబాద్లో, ప్రజలు హాస్పిటల్లో చేస్తున్నారు, ఎవరికి చెప్పుకోవాలి? మేము అనేది ఏంటిదంటే, మీకు ఫోకస్ చేయాల్సిన ఇష్యూస్, బర్నింగ్ ఇష్యూస్ తెలంగాణలో చాలా ఉన్నాయి. ప్రచారం మీద ధ్యాస తగ్గించి పని మీద పెట్టండి. ప్రజలకు అవసరం ఉన్నప్పుడు మీరు వారి కోసం పనిచేయండి. లా అండ్ ఆర్డర్ కూడా దెబ్బతిన్నదండి కాదా? మీరే కదా మీడియాలో, పత్రికలలో రిపోర్ట్ చేస్తున్నారు. గత నెలలో 28 మర్డర్లు అయినాయి 1 మంత్లో తెలంగాణలో, హైదరాబాద్లో. హోమ్ మినిస్టర్ లేడు, విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గరనే ఉంటుంది, హోమ్ మినిస్ట్రీ ఆయన దగ్గరనే ఉంటుంది, మున్సిపల్ మినిస్ట్రీ ఆయన దగ్గరనే ఉంటుంది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, మీరు ఫోకస్, ప్రచారం తగ్గించుకోండి. సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడము, అపోజిషన్లు ఉన్నప్పుడు చాలా చేసిర్రు, మాకు తెలుసు. పెయిడ్ పీపుల్ని పెట్టుకొని జైలు కొట్టించుకోవడం, ఏడికి పోయినా నారాబాజీ కొట్టియడము. సరే అయిపోయింది, అధికారంలోకి వచ్చిర్రు, మీకు బాధ్యత ఉన్నది, మారండి, కొద్దిగా పని మీద దృష్టి పెట్టండి. ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే, మీరు చేయాల్సిన పని సక్రమంగా చేయండి. లేకపోతే మేము ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మిమ్మల్ని కడుగుతాము. ప్రజాక్షేత్రంలో ఏ అవెన్యూ కూడా వదలం. మేము కేవలం సోషల్ మీడియా కాదు, ప్రింట్ మీడియా కాదు, ఎలక్ట్రానిక్ మీడియా కాదు, మా సోదరులు బీఆర్ఎస్పీ ప్రెసిడెంట్ గ్రౌండ్లో కూడా మా కార్యాచరణ మాకు ఉంటుంది. ప్రజలకు ఎంత ఉధృతంగా పోవాలో అంత పోతాం. ఫైనల్గా కొన్ని బాధ కలిగించేది ఏంటంటే, ఇన్ని పెట్టుబడులు తెచ్చినాం అది ఇది అని చెప్పి వీళ్ళైతే ప్రచారం చేసుకుంటున్నారో వాటి మధ్య తెలంగాణ ప్రజలకు తెలియాల్సింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పోయిన సంస్థలు ఏంటివి? అసలు తెలంగాణకి పెట్టుబడులు పెడతామని వచ్చి ఈ ప్రభుత్వాన్ని చూసి, అయ్యా బాబు మాకు తెలంగాణలో వద్దు, మేము వేరే రాష్ట్రానికి పోతామని పారిపోయిన కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీస్. ఇదేదో స్వచ్ఛ బయో లాంటి బోగస్ కంపెనీయో, గోధీ లాంటి ఫ్రాడ్ కంపెనీయో కాదు. కార్నింగ్ 1000 కోట్ల పెట్టుబడి పెడతాను వచ్చిన కంపెనీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈ ప్రభుత్వం వచ్చినాక పారిపోయింది చెన్నైకి. కార్నింగ్
ఇంకొకటి కెయిన్స్ సెమీకండక్టర్ 2850 కోట్లు అనౌన్స్ చేసిరు వీళ్ళు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు 2850 కోట్లు అనౌన్స్ చేసిర్రు. ప్రభుత్వం వారికి భూమి కూడా కేటాయించింది. రావిర్యాల మన ఎయిర్పోర్ట్ దగ్గర ఫాక్స్కాన్ ఏదైతే సంస్థ గత ప్రభుత్వం తీసుకొచ్చిందో దాని దగ్గర 2850 కోట్ల కెయిన్స్ సెమీకండక్టర్ టెక్నాలజీ కంపెనీ, ఇది కూడా మారిపోయింది గుజరాత్కి. ఎవరు బాధ్యత తీసుకుంటారు దీనికి చెప్పాలి, శ్వేతపత్రం ఇవ్వండి. ఇది లేటెస్ట్గా అమర రాజా బ్యాటరీస్ 9500 కోట్ల పెట్టుబడి పెడతామని చెప్పి వీరు గత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోరు. మన ప్రభుత్వంతో, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ గారితో. కేటీఆర్ గారు వెళ్ళి అక్కడ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ శంకుస్థాపన కూడా చేసిరు ఫ్యాక్టరీకి. 9500 కోట్ల పెట్టుబడి. ఇది మళ్ళీ ఎక్కడో కాదు, దివిటిపల్లి విలేజ్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, మన రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా. మరి అక్కడ కంపెనీ భయపడి మీరు మాకు సహకరించకపోతే, మీరు మాకు ఇస్తాను ఇన్సెంటివ్స్ ఇవ్వకపోతే మేము వేరే దిక్కు చూసుకోవాలి, వేరే రాష్ట్రాలకు తరలిపోవాల్సి వస్తుంది అని మాట్లాడుతున్నారు. మరి దీని గురించి ఎవరు జవాబు చెప్తారు? ఈ ప్రభుత్వమే కదా. లేని పెట్టుబడులు తెచ్చినామని చెప్పుకొని డబ్బా కొట్టుకొని చేసే బదులు పోయే కంపెనీస్ గురించి కూడా మాట్లాడండి, బాధ్యత తీసుకోండి. ఫైనల్గా ముగించే ముందు బీఆర్ఎస్ పార్టీని కేసులు పెడతాము, నిన్న ఒక ఎంపీ మాట్లాడుతూ మీరు ఇట్లా టార్గెట్ చేస్తున్నారు, మీరు ఇట్లా ఎక్స్పోజ్ చేస్తున్నారు, మేము కేసులు పెడతాం, మీరు మమ్మల్ని మళ్ళీ తర్వాత అనొద్దు అని. ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కేసులు పెడుతూనే ఉన్నారు కదా, జైల్లోకి పంపిస్తూనే ఉన్నారు కదా, రక్తం చిందేటట్టు కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు కదా గ్రామాల్లో, కాలేదా? రక్తం చిందినాయి, కేసులు అయినాయి, జైలుకు పోయినరు, చేస్తూనే ఉన్నారు. అది కొత్తగా మీరు బెదిరించేది ఏంది, మేము భయపడేది ఏంది? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, కేవలం బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష. బరాబర్ నమ్ముకున్న నాయకుడు మా కేసీఆర్ గారు, ఆయన నాయకత్వంలో ఎంత దూరమైనా పోతాం. కేసులకు ఎవడు భయపడాడు, మీ తాటాకు చప్పుళ్లకు ఉడత ఊపులకు ఎవడు భయపడ్డాడు లేడు. ఇక్కడ ప్రజల పక్షాన పోరాడతాం, ఉన్న ఫ్యాక్ట్స్ బయట పెడతాం, ప్రజలు అడిగే ప్రశ్నలు మేము మిమ్మల్ని అడుగుతాం. చాతనైతే జవాబు చెప్పండి. ఇఫ్ యూ వాంట్ టు కమ్ క్లీన్, పుట్ అ వైట్ పేపర్ ఆన్ దీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ దావోస్ అండ్ యుఎస్ అండ్ కొరియా, యూ కమ్ క్లీన్. లేదా ఏదో భయపెడతాము, కేసులు పెడతాము, మీరు ఇట్లా మాట్లాడొద్దు అంటే మాత్రం ఇక్కడ ఎవడు కామ్గా కూర్చునేటోడు లేడు. బరాబర్ ప్రజల పక్షాన కొట్లాడతాం, ప్రజల ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతూనే ఉంటాం. థ్యాంక్ యూ.